26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. రిస్క్ అని తెలిసినా నో కాంప్రమైజ్ అంటున్నారు బాలయ్య. మోకాలి సర్జరీ తర్వాత రెస్ట్ తీసుకోకుండానే తన కొత్త సినిమా షూటింగ్ కోసం మళ్ళీ సెట్స్ పైకి అడుగుపెట్టబోతున్నారు. గోపీచంద్ మాలినేని సినిమా డిసెంబర్ బరిలో నిలపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగితే డిసెంబర్ హీట్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మరింతకీ ఇయర్ ఎండింగ్ ఎలా ఉండబోతుంది? ఎన్బీకే 111 షూట్లో గాయపడి మోకాలి సర్జరీ చేయించుకున్న బాలయ్యకు డాక్టర్లు 2 నెలలకు పైగా విశ్రాంతి తీసుకోమన్నారు. కానీ నిర్మాతకు నష్టం రాకూడదనే ఉద్దేశంతో షూటింగ్కు వచ్చేందుకు సిద్ధమయ్యారు ఈయన. నెల రోజులకు పైగా షూటింగ్ ఆగిపోవడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సెప్టెంబర్ నుంచే కెమెరా ముందుకు రానున్నారు ఎన్బీకే. రిస్క్ అని తెలిసినా సినిమాపై ప్రేమతో నొప్పిని సైతం లెక్క చేయకుండా డెడికేషన్తో వర్క్ చేయడానికి సిద్ధమయ్యారు బాలయ్య. నిజానికి ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలనుకున్న గాయం కారణంగా షెడ్యూల్ మారింది. అక్టోబర్ నాటికి షూటింగ్, నవంబర్లో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి డిసెంబర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కానీ ప్రభాస్, షారూక్ లాంటి హీరోస్ అప్పుడే రానున్నారు. 2026 డిసెంబర్ రేస్ మామూలుగా లేదు. ప్రభాస్, ఫౌజీ 3న వస్తుంటే షారూక్ ఖాన్ కింగ్ డిసెంబర్ 24న రాబోతుంది. వీటితో పాటు హాలీవుడ్ సెన్సేషన్స్ అవెంజర్స్ డూమ్స్ డే, జూన్ పార్ట్ 3 చిత్రాలు డిసెంబర్ 18నే విడుదల కానున్నాయి. ఇంత కాంపిటీషన్ ఉన్నా వెనక్కి తగ్గట్లేదు బాలయ్య. దాంతో ఈ క్రేజీ క్లాష్ మరింత ఆసక్తికరంగా మారబోతోంది. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.